రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్. ఒక నాయకుడి నాయకత్వము తన అనుచరుల్ని కాపాడుకోవడంలో ఉంది, వాళ్ళకి మంచి పదవులు లభించేలా చూడడంలో ఉంది, ఆ తరువాత వాళ్ళ చేత తన యొక్క ఎజెండాని అమలు చేయించుకోవడంలో ఉంది. 22 సంవత్సరాలుగా జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలక స్థానంలో ఉండి కొంతకాలం పార్టీ జాతీయ అధ్యక్షుడుగా, ప్రస్తుతము విపక్ష నేతగా, లోకసభలో విపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి ఈ నాయకత్వ లక్షణాలు అబ్బాయా అన్న విషయంలో సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు జూన్ 18న రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి. ఈ రాజ్యసభ ఎన్నికల్లో మామూలుగా రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేల సీట్లు ఎన్ని ఉన్నాయి, వాళ్ళ ఓట్లు ఎంత, ఏ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అన్న లెక్క ఆధారంగా ఎన్ని సీట్లు గెలుస్తారన్నది ముందే ఖాయమైపోతుంది. 99% ఒక స్క్రిప్ట్ ప్రకారం రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి. ఈసారి కూడాను భారతీయ జనతా పార్టీ 17 సీట్లు సునాయాసంగా గెలుచుకోగలదు అన్నది అందరి అంచనా. కాంగ్రెస్ పార్టీ 7 సీట్లు గెలుచుకోగలదు. ఎందుకంటే దానికి ఉన్నటువంటి నెంబర్లు, కర్ణాటకలో ఉన్న నెంబర్లు, తమిళనాడులో విజయ్తో ఉన్నటువంటి సహవాసము, తెలంగాణలో ఉన్నటువంటి నంబర్లు, ఈ రకంగా మొత్తం అంతా లెక్క కలుపుకుంటే కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలు గెలవగలదు. రాహుల్ గాంధీ ఈ 7 స్థానాల్లో 4 స్థానాల్లో తన మనుషుల్ని పెట్టుకోవడానికి ప్రయత్నపూర్వకంగా ఎంపిక చేసి తన మనుషులకి టికెట్లు ఇప్పించారు. అభిషేక్ మను సింఘ్వి కోర్టు కేసుల్లో చాలా ఉపయోగపడతారు కాబట్టి ఆయనని తెలంగాణ నుంచి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన సొంత కోటరీ ఒకటి ఉంది. ఆయనకి కావలసినటువంటి స్పీచ్లు రాయడం దగ్గర నుంచి మిగతా అన్ని పనులు చేసేటటువంటి గ్రూప్ ఉంది. ఆ గ్రూపులోని 3 వ్యక్తుల్ని, చాలా సన్నిహితులైనటువంటి 3 వ్యక్తులకి ఆయన ఈసారి టికెట్ ఇప్పించుకున్నారు. అభిషేక్ మను సింఘ్వి కాకుండా ఒకరు జార్ఖండ్లో ప్రవీణ్ జైన్, స్పీచ్ రైటర్ నుంచి వ్యూహకర్తగా అన్ని రకాల పనులు చేస్తారు. మధ్యప్రదేశ్లో మీనాక్షి నటరాజన్, మంచి సాహిత్యవేత్త, చక్కటి ప్రసంగకర్త, హిందీ సాహిత్యంలో హిందీ, తెలుగు, తమిళము, ఆ తర్వాత ఇంగ్లీష్ 4 భాషల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి యువ నాయకురాలు. అదేవిధంగా తమిళనాడు నుంచి ప్రవీణ్ చక్రవర్తిని రంగంలోకి దింపారు. వీళ్ళందరి ముఖ్యంగా అయితే ప్రవీణ్ చక్రవర్తి కోసము ప్రత్యేకంగా లాబియింగ్ చేసి విజయ్తో ఒక సీటుని అడిగి తీసుకుని అతన్ని ఇచ్చారు. కాబట్టి ఈ 4 గెలిపించుకోవడం ఆయన ప్రథమ కర్తవ్యము. ఈ 7 సీట్లకి 7 సీట్లు గెలవడం ఆయన నాయకత్వ లక్షణానికి నిదర్శనమవుతుంది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి గేమ్ని బట్టి చూస్తే 7కి 7 నెగ్గే పరిస్థితి లేదు. 4 నెగ్గుతారా, 5 నెగ్గుతారా అన్నదే ఇప్పుడు వాళ్ళ ముందున్నటువంటి ప్రశ్న. అంటే గెలవాల్సిన సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదు. ఉదాహరణకి ప్రవీణ్ చక్రవర్తి తమిళనాడు నుంచి సులువుగా గెలిచే అవకాశం ఉంది. మీనాక్షి నటరాజన్ది నామినేషన్ స్థాయిలోనే ఆమె నామినేషన్ని కొట్టేయడం జరిగింది. వీళ్ళు ఎన్నికల సంఘానికి వెళ్ళారు. ఎన్నికల సంఘం దగ్గర చుక్కెదురైంది. ఆ తర్వాత 18వ తారీఖు లోపల వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తారు. సుప్రీంకోర్టు కూడా ఎన్నికల నిర్వహణ బాధ్యత ఎన్నికల సంఘానిదే అని తీర్పునిస్తుంది. దాంతో మీనాక్షి నటరాజన్ గెలిచేటటువంటి ఓట్లు ఉన్నప్పటికీ కూడా గెలవలేనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ఆమె మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు కూడా ఏ ప్రధానమైనటువంటి లెజిస్లేటివ్ పదవి, పార్లమెంటరీ పదవి పొందే పరిస్థితిలో లేదు. 3వ వ్యక్తి అయినటువంటి ప్రవీణ్ జైన్కు కూడా ఇప్పుడు ఎసరొచ్చింది. ఎందుకంటే ప్రవీణ్ జైన్ విషయానికి వచ్చేటప్పటికి పరిమళ్ నత్వాని బీజేపీ తరఫున పోటీ చేశారు. అతనికి బీజేపీ మిగతా పార్టీల నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ఓట్లలో మరొక 4 ఓట్లు అదనంగా తెచ్చుకోగలిగితే ఆయన ఎంపీ అవుతారు. ఇప్పటికే 2 టర్మ్స్ జార్ఖండ్ నుంచి ఎంపీ అయ్యారు. ఒక టర్మ్ ఆయన బహుశా ఆంధ్రప్రదేశ్ నుంచి అయ్యారు. ఇంకొక టర్మ్ వేరే రాష్ట్రం నుంచి అయ్యారు. కాబట్టి పరిమళ్ నత్వానీకి ఈ 4 ఓట్లు తెచ్చుకోవడం కష్టం కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చాలు కంగారుగా ఉన్నాయి.
ఇటు జార్ఖండ్ ముక్తి మోర్చాతో కూడా సత్సంబంధాలు నెరపడంలో కాంగ్రెస్ విఫలమవుతోంది. పర్యవసానంగా పరిమళ నత్వాని గెలిచి వచ్చినట్టయితే కాంగ్రెస్కి మరొక సీటు పోయేటటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా మధ్యప్రదేశ్లో కూడాను ఇప్పటికే బీజేపీకి వాస్తవానికి 3వ సీటు గెలవడానికి సీట్లు ఒక 10 ఓట్లు తక్కువ పడతాయి. ఈ 10 ఓట్లను పొందేందుకు బీజేపీ ప్రయత్నం చేయడానికి వీలు లేకుండా ఎంపీలందరినీ వేరే చోటకు తీసుకెళ్లారు. కానీ అంతలోపలే ఆమె నామినేషన్ విఫలమైంది. నామినేషన్ పత్రాల విషయంలో కూడా చేయాల్సినంత చేయలేదు. పర్యవసానంగా 7 సీట్లు గెలవాల్సిన కాంగ్రెస్ 2 సీట్లు కోల్పోయినా 3 సీట్లు కోల్పోయినా ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వానికి చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే ఈ ఎన్నికల్లో మొత్తం అంతా స్క్రిప్టెడ్ ఎలక్షన్లో ఇది చేయలేకపోతే అది చాలా పెద్ద దెబ్బ, అది లీడర్షిప్కి చాలా పెద్ద దెబ్బ అవుతుంది. రెండవది, పార్టీ మీద పట్టు లేదన్నటువంటి విషయం, ఎమ్మెల్యేల మీద పట్టు లేదన్నటువంటి విషయము రుజువు అవుతుంది. పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నాయకత్వం యొక్క నిర్ణయాన్ని అంగీకరించటం లేదు అన్నది స్పష్టమైపోతుంది. మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే తన కోటరీలోకి చెందినటువంటి వాళ్ళు వీళ్ళని తీసుకుంటున్న సమయంలో సీనియర్ నాయకులను కలుపుకుపోవాలి. మధ్యప్రదేశ్ లాంటి చోట్ల అటు దిగ్విజయ్ సింగ్, ఇటు కమల్నాథ్, మరొక వైపు పార్టీలో ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జీతూ పట్వారీ, వీళ్ళ ముగ్గురిని కూడాను కలుపుకోకుండా ఏకపక్షంగా మీనాక్షి నటరాజన్కి టికెట్ ఇచ్చారు. మీనాక్షి నటరాజన్ పైన కేసు ఉందన్నది వార్తల్లో రాలేదు. ఇది అంతర్గతంగా కాంగ్రెస్ నుంచి లీక్ అయితే తప్ప సాధ్యం కాదు బయటకి రావడం. అలాంటిది కాంగ్రెస్ లోపల, అది తెలంగాణ లేకపోతే మధ్యప్రదేశ్ మనకు తెలియదు, కానీ మొత్తానికి ఈ రకంగా లీక్ అయిన తరువాత ఆమె నామినేషన్ రద్దయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి 22 సంవత్సరాలుగా జాతీయ నాయకత్వంలో ఉండి జాతీయ స్థాయిలో కీలకమైన పొజిషన్లో ఉన్నా కూడాను తన అభ్యర్థుల్ని గెలిపించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతోంది. బీజేపీ 17 సీట్లే గెలవాలి, కానీ కాంగ్రెస్ చేసినటువంటి ఈ తప్పిదాల వల్ల 19 సీట్లు గెలిచే అవకాశం ఉంది. బీజేపీ మద్దతు ఇచ్చినటువంటి పరిమళ నత్వాని కూడా గెలిచే అవకాశం ఉంది. పరిమళ నత్వాని గెలవడం విషయంలో కూడా పెద్దగా సందేహాలు పెట్టుకోని అవసరం లేదు. ఈ తరహా ఎన్నికలు ఆయనకి కొత్త ఏం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.